అందరికీ ప్రభు పేరట వందనాలండి. మరి ఈ రెండో వారంలో ఉన్నాము, మార్చి నెల. మరి రెండో వారంలో మరి మనల్ని దేవుడు ఎన్ని బాధలున్న, కష్టాలున్న, ఎన్ని ఇబ్బందులున్న లాస్ట్ వీక్లో ఈ కొత్త వారానికి మరి నడిపించినందుకు ప్రభు పేరట మీకు వందనాలు. అదేవిధంగా మరి సృష్టికర్త అయిన యెహోవాకి మరి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. అదేవిధంగా ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు తెలుపుతూ మరి మీకు దేవుడు ఇచ్చిన మరి మేలులకై మీకే వందనాలు. మరి మనము ఆ మేలుల్ని తలుచుకుంటూ మరొక పాట పాడుకుందాం. తర్వాత చిన్న వాక్యం విని మళ్ళీ మనం ముగించుకుందాము ఈ వారము. మరి దేవుని వాక్యం, మరి ఈ వారం వినాల్సిన వాక్యాన్ని మనం తర్వాత విని ముగించుకుందాం. ఫస్ట్ పాట పాడుకుందాం. అతి పరిశుద్ధుడు స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి స్తుతింతును. నా దక్షిణమై నన్ను నడిపించుగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్చర్యమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అత్యంత కీర్తింతును. హల్లెలూయా, యేస్ లార్డ్. పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. మీ హృదయాలన్నీ కూడా యేసు వైపు తిప్పుకోండి. ఆయనే పరిశుద్ధుడు, ఆయన్నే మనం కీర్తించాలి, స్తుతించాలి. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింతుగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమై. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఆశ్చర్యమై. చూడగా సరికొత్తగా, తండ్రి ముందెన్నడూ చవి చూడలే సరికొత్తగైన ప్రేమామృతం నీలోనే దాచావు నాటికై. నాటికై నీలోనే దాచావు ఈ నాటికై. నీలో తీర్చను ఏ నాటికై. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును. నా పక్షమై నన్ను నడిపించుగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. కాలము సాగిన పయనము నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ గాడలలో నా ఎదుట నిలిచిపోని, గడచిన కాలము సాగిన పయనము నీ కృపలో సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా మామగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నే పొందగా. నా పొందే నా యేసయ్యా, నాలోన మంచి చూసావయ్యా, నీ ప్రేమ నా పువ్వే నా యేసయ్యా. పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను నడిపించుగా, నీవు నా తోడువై నాతో నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్చర్యమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధ. yes Lord, thank you Lord. తి నైవేద్యము నేను కీర్తించి రక్షించు. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మరి ప్రార్థన చేసుకుందామండి. మరి పాట మరి పాడాము, మరి దేవుని మహిమపరిచాము. ఈ పాటల నుంచి మరి ఏం నేర్చుకుని మరి ముందుకెళ్దాము. మరి కొత్త వారంలో ఉంటుండగా నాయన తండ్రి ప్రభ, మరి మీరే మాకు తోడు నీడే ఉండండి తండ్రి ప్రభ. మరి నాయన సాతాను మమ్మల్ని సింహం వల్లే గర్జించి సింహాలు మింగుతా మనం తిరుగుతున్నాడు తండ్రి. కానీ నాయన మీరు కొదమ సింహం తండ్రి. నాయన అనగదొక్క సింహాలు కూడా, నాగుపాములు కూడా అనగదొక్కే దేవుడు తండ్రి మీరు. నాయన ఆ శక్తిని మాకు దయచేయండి నాయన. అదేవిధంగా ఇప్పుడు వాక్యం ఎంచుండగా
నాతో మాట్లాడి నేను బోధించుండగా వాక్యం నలుగురికి చేరి వాళ్ళు నేర్చుకుని మీ నామాన్ని మహిమపరిచే విధంగా నాయన వాళ్ళందరూ కూడా ఉండే కృపణ కోరుకుంటే చిన్న ప్రార్థన నజరేయుడు యేసు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరి వాక్యం చదువుకుందామండి ఈరోజు. మనం లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 13 వరకు చూద్దాము. మరి ఈరోజు మన టాపిక్ జీసస్ ఈజ్ టెస్టెడ్ ఇన్ ద విల్డర్నెస్. అంటే యేసు ప్రభు మరి ఏదైతే మరి ఆయన ఉపవాసం ఉన్న తర్వాత మరి ఆయనని సాతాను శోధించిందని ఆ టాపిక్ మనము నేర్చుకుందాం. ఇప్పుడు తెలుగులో చదవండి 1 నుంచి 13. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనక అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె కొనట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయన్ని తీసుకొని పోయి భూలోక రాజ్యమంతటిని 1 నిమిషంలో ఆయనకు చూపించి, అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి కిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. ఆమేన్. సో మనం చూసుకున్నట్లయితే అండి, మరి ఇక్కడ 4వ అధ్యాయంలో మరి యేసు ప్రభుని అపవాది మరి శోధించాడు అని మనం చూస్తున్నాం. కానీ దేవునికే శోధన వచ్చిందంటే ఎందుకంటే దేవుడు మానవ రూపిగా మరి భూలోకంలోకి వచ్చాడండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎలా మానవ రూపిగా ఉన్నామో దేవుడు కూడా మానవ రూపిగా మరి కుమారునిగా జన్మించి మరి ఆయన పెద్దవాడైన తర్వాత మరి 40 దినాలు ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసిన తర్వాత సాతాను ఆయన్ని శోధించిందంట. ఏ విధంగా శోధించిందంటే, ఎప్పుడు శోధించింది? జీసస్ ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎప్పుడైతే యేసు ప్రభులో పరిశుద్ధాత్మ నిండి ఉండగా, మనం ఫుల్ అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, చాలామంది చెప్తారు బాక్స్, ఇప్పుడు మనం ఇంట్లో చూసుకున్నట్లయితే వాటర్ బాటిల్ ఫుల్గా నింపు అంటారు. సగం నింపితే చాలామందికి నచ్చదు. అదేవిధంగా మనం పిల్లలకి బాక్సెస్ పెట్టినప్పుడు కూడా అది ఫుల్గానే పెడతాము, సగం పెట్టాము. సో అదేవిధంగా ఎప్పుడైతే హోలీ స్పిరిట్ ఫుల్గా యేసు ప్రభులోకి వచ్చిందో, అప్పుడు యేసు ప్రభు యోర్దాను దాటి వెళ్ళుచుండగా, ఏదైతే మరి హోలీ స్పిరిట్ ఎలా నడిపిస్తుందో ఆ విధంగా ఆయన నడుచుచుండగా, ఆయనప్పుడు సాతాన్ ద్వారా టెంప్ట్ చేయబడ్డాడని రాస్తుంది. కానీ ఈ చిన్న పార్ట్లో మనం మూడు వాక్యాలు మనం గ్రహించుకోవాల్సింది ఉందండి. ఏంటంటే 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే, ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ టెల్ దిస్ స్టోన్ టు బికమ్ బ్రెడ్. సో సాతాన్ యేసుప్రభుతో ఏమన్నాడు, మీరు దేవుని కుమారుడైతే ఈ రాతిని మీరు బ్రెడ్గా మార్చుకోండి, ఈ రాతిని బ్రెడ్ అయిపో అని చెప్తే అది అయిపోతుంది అప్పుడు అని చెప్పండి. అంటే యేసుప్రభు దానికి ఆన్సర్ ఏం చెప్పారు? ఇట్ ఈస్ రిటర్న్, మ్యాన్ షాల్ నాట్ లివ్ ఆన్ బ్రెడ్ అలోన్. అంటే యేసుప్రభు ఆన్సర్ ఏంటంటే, మరి మనిషి రొట్టె వలనే కాదు, ప్రభు నోట నుంచి వచ్చే ప్రతి వాక్యం వలన జీవిస్తాడు అని ఇక్కడ రాసి పెట్టిందండి. ఎందుకంటే వాక్యము నా త్రోవకు మీ త్రోవకు వెలుగై ఉంది, వాక్యమే మీ పాదాలకు వెలుగైందని చెప్పాడు. అంటే వాక్యము వల్లనే, వాక్యానుసారంగా మీరు జీవిస్తే మీరు భూలోకంలో చనిపోయినా పరలోకంలో బతికుంటారు, జీవిస్తారు, మీకు ఇటర్నల్ లైఫ్ దొరుకుతుందని చెప్పి యేసుప్రభు చెప్పారు. సో అందుకే వాక్యం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం అది గ్రహించుకోవాలి. రెండవది 9వ అధ్యాయంలో చూస్తే జీసస్ 7వ అధ్యాయంలో చూస్తే మళ్ళీ 5 నుంచి చూద్దాము. ద డెవిల్ లెట్ హిమ్ అప్ ఇంటు ద హై ప్లేస్ అండ్ షోడ్ హిమ్ ఇన్ an instant all the kingdom of the world, and he said to him, I will give you all their authority and splendor. It has been given to me, and I can give it to you. Excuse me.
సారీ, ఎక్స్క్యూజ్. సో ఇక్కడ మళ్ళీ సాతాన్ రెండోసారి యేసు ప్రభుని మరి శోధనలోకి ఎప్పుడు తీసుకొచ్చాడంటే ఒక ఎత్తైన బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి ఆయనకి మొత్తము రాజ్యం అంతా చూపించి, మీకు ఈ రాజ్యం అంతా ఇస్తాను, నువ్వు నాకు మొక్కితే ఐ కెన్ గివ్ ఇట్ టు యూ ఎనీ వన్, ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ మీ ఇట్ విల్ బీ ఆల్ యువర్స్. అంటే నువ్వు నన్ను ఆరాధించి స్తుతిస్తే ఈ రాజ్యం, ఈ కింగ్డమ్ మొత్తం నీకు ఇస్తానని యేసు ప్రభుని శోధిస్తున్నాడు. అంటే ఎందుకంటే యేసు ప్రభు మానవ రూపికి వచ్చాడు కాబట్టి ఆయనకు శోధన వస్తుంది. సో యేసు ప్రభు ఏమంటారంటే, ఇట్ ఈస్ రిటర్న్ వర్షిప్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ సర్వ్ హిమ్ ఓన్లీ. సో యేసు ప్రభు ఆన్సర్ ఏం చెప్పాడు, మీ దేవుడైన యెహోవానే మీరు సేవించాలి, ఆయనే మీకు దేవుడు, ఆయనే మీకు రక్షణకర్త, ఆయన్నే మీరు ఆరాధించాలి, సేవించాలని చెప్పి ఆన్సర్ రిప్లై చేస్తారు. అంటే సాతాను యేసు ప్రభు మధ్యన కన్వర్జేషన్ ఏ విధంగా ఉందంటే, సాతాన్ శోధన ఆయనకు వస్తుందంటే ఆయన వాక్యం ద్వారా బదులిచ్చాడు. అదేవిధంగా మన జీవితాల్లో మనం కూడా మానవ రూపంగా ఉన్నాం కాబట్టి మనం ఈ కొత్త వారంలో కానీ రానున్న రోజుల్లో ఎప్పుడైనా సాతాను మనల్ని శోధిస్తుందంటే, సాతాన్ మాటలతో మనం వాళ్ళని దూషించాలని, తిట్టాలి, కొట్టాలి, అలా కాదు. మనం వాక్యాన్ని మనం మనసులో ధ్యానించుకోవాలి. సాతాను మనల్ని ఏలుబడి చేస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ఎవరైనా పిల్లలు మిమ్మల్ని తిట్టినా, లేదంటే పెద్దోళ్ళు ఇంట్లో భార్య భర్తల మధ్య డిస్టర్బెన్స్ వచ్చినా, లేదంటే తల్లిదండ్రుల మధ్యన వచ్చినా, లేదంటే పిల్లల మధ్యన వచ్చినా, ఏదైనా మాట ఘర్షణ లాంటిది, లేదంటే ఏదైనా ఒక మాట అంటే మరి ఎవరైనా అన్యులు కానీ ఎవరు కానీ మరి ప్రభుకి వ్యతిరేకంగా ఏదైనా మాట అంటే మనం వాళ్ళని ఏమనొద్దు. మనము మనసులో మనము ధ్యానించుకోవాలి వాక్యాన్ని. ఏంటంటే యేసు ప్రభునే ఆరాధించాలని మనం సైలెంట్గా మన పని మనము చేసుకుని వెళ్ళిపోయి వాక్యాన్ని ధ్యానించుకోవాలి. అక్కడ మనసులో ఎటువంటి దూషణ మాటలు ఏమనొద్దు ఎవరిని కూడా. తర్వాత మూడోసారి ఎప్పుడంటే, ద డెవిల్ లెట్ హిమ్ టు ద జెరూసలేం అండ్ హ్యాడ్ హిమ్ స్టాండ్ ఆన్ ద హైయెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ద టెంపుల్. ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, హీ సెడ్, థ్రో యువర్ సెల్ఫ్ డౌన్ ఫ్రమ్ హియర్, ఫర్ ఇట్ ఈస్ రిటన్, హీ విల్ కమాండ్ హిస్ ఏంజల్స్ concerning you to guard you carefully. They will lift up you in their hands so that you will not strike your foot against a stone. సో ఇక్కడ మూడోసారి ఏమంటున్నాడంటే, సాతాను ఒక హైయెస్ట్ టెంపుల్, జెరూసలేం టెంపుల్ పైకి తీసుకెళ్ళి, ఇక్కడ నుంచి నువ్వు పడిపోతే నీకు దెబ్బ తాకకుండా నీ దేవతలు మరి నేను కావలి కాస్తాయి, నీ కాలుకి రాయి కానీ ఏది రప్ప తగలకుండా నిన్ను కాపాడతాయి అని అలా శోధిస్తే దేవుడు ఆన్సర్ ఏం చెప్పాడంటే, ఇట్ ఈస్ సెడ్, డు నాట్ పుట్ యువర్ లార్డ్ యువర్ గాడ్ టు ద టెస్ట్. సో యేసుప్రభు ఏం సమాధానం ఇచ్చాడంటే, యేసుప్రభుని యెహోవాని దేవుడిని మనము టెస్ట్ చేయొద్దు. అంటే టెస్ట్ అంటే నేను బిల్డింగ్ మీదకి వెళ్ళిపోయి దుంకేస్తాను, యేసుప్రభు వచ్చి నన్ను పట్టుకుంటాడు, లేదంటే నేను సూసైడ్ చేసేసుకుంటాను, యేసుప్రభు వచ్చి కాపాడుతాడు, లేదంటే నేను విషం తాగేస్తాను, యేసుప్రభు వచ్చి కాపాడుతాడు, ఇలాంటి టెస్ట్లు చేయొద్దు మనమని యెహోవా చెప్తున్నాడు. వెన్ ద డెవిల్ హ్యాడ్ ఫినిష్డ్ ఆల్ దిస్ tempting, he left him until an opportunity came. సో ఆ టెంప్టేషన్స్ అయిపోయిన తర్వాత యేసు ప్రభు మరి ముందుకు సాగి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడికి పరిచర్య, దేవుని సువార్త ప్రకటన ఆయనకి ఇంపార్టెంట్. సో మనము ఇక్కడ మనం ఎప్పుడైనా నలుగురికి సువార్త ప్రకటిస్తుంటే సాతాను ఏదో ఒక మనల్ని టెంప్ట్ చేసే మాటలు కానీ, ప్రవర్తన కానీ, చూపులు కానీ, ఏదో ఒక విధమైన టెంప్టింగ్స్ వస్తాయి. కానీ ఆ టైంలో మన ఆత్మని మనం బలపరుచుకోవాలి, మన స్పిరిట్ని మనం బలపరుచుకోవాలి. ఎప్పుడు కూడా మనలో వెలుగు అంటే హోలీ స్పిరిటే, పరిశుద్ధాత్మ మనలో వెలుగై ఉంటుంది. అది మనం ఎప్పుడు ఆరిపోవద్దు, అది వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడు ఎలా వెలుగుతుంది అంటే, మనం వాక్యాన్ని మన కంఠస్వరంతో ఉండాలి, మనం దాన్ని ధ్యానించాలి, దానికి అనుకూలంగా ముందుకు నడుచుకుని వెళ్ళాలి. సో ఈ వాక్యం ద్వారా మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే, ఎటువంటి సాతాను శోధనలు వచ్చినా మనం ఎదుర్కోవాలంటే అది వాక్యం ద్వారానే, ప్రార్థన ద్వారా. సో వాక్యం, ప్రార్థన అనేది మనకి ఒక అస్త్రంలాగా వాడుకోవాలి. సో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. మనం ప్రార్థన చేసుకుని ముగిద్దామండి. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా. మరి ఈ ఆదివారం రోజునైనా మరి మీ గురించి మీ వాక్యం విన్నాం తండ్రి. మరి శోధనలు వచ్చినప్పుడు ఏ విధంగా వాక్యం ద్వారా మీరు బదులిచ్చారో సాతానికి, మేము కూడా ఈ వారం అంతట్లో ఇంక రానున్న రోజుల్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నాయన మరి మేము కూడా బదులిచ్చి మరి సాతానికి ముందుకెళ్ళి కృపించి ప్రార్థన చేస్తున్నాను. మేమైనా తెలిసి తప్పులేసి క్షమించండి అని తని మా తలని చరకాల వరకు నేను ఇక్కడ వచ్చిన బిడ్డలకి, ఆన్లైన్లో చూసిన బిడ్డకి మీ నాయన మీ రక్తం ప్రోక్షించి వాళ్ళని పరిశుద్ధపరచండి. వాళ్ళకి మంచి ఆలోచనలు దయచేయండి, వాళ్ళకి మంచి తలంపులు, ఆలోచనలు, మంచి
నడవడికడ దయచేయండి తండ్రి ప్రభా. ఆనోకు ఏ విధంగా మీతో నడిచాడు నాయన, ఆ విధమైన నడకను దయచేయండి నాయన. విశ్వాసంతో జీవించే కృపను ప్రార్థన చేస్తున్నాను నాయన. మరి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు తండ్రి. వాళ్ళు ఏమైనా అనారోగ్య బలహీనలతో బాధపడుతుండే ఏ సునామంలో వాళ్ళకి స్వస్థత కలుగును గాక నాయన తండ్రి ప్రభా. వాళ్ళకి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దయచేస్తున్నందుకు నాయన మీకే వందనాలు తెలుపుతున్నాను నాయన తండ్రి. అదేవిధంగా నాయన ఈరోజు నా ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. నాకు ఎటువంటి శోధనలు వచ్చిన రానున్న రోజుల్లో నన్ను బలపరచండి, స్థిరపరచండి నాయన. తట్టుకునే శక్తిని దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరి హ్యావ్ ఎ గుడ్ డే.